నేను వెలక్కాయ పెరుగు పచ్చడి చేస్తున్నానండి. దీనికి ముందుగా వెలక్కాయ పద్దలు కొట్టుకున్నాను. తర్వాత నేను దీన్ని మధ్యలోంచి స్పూన్ పెట్టుకుని తీసేస్తానండి. దీని తొక్క ఉంటదండి, అది తీసేసి మధ్యలోది ఒక్కటే పచ్చడి చేసుకోవాలి. అది కూడా చూపిస్తానండి మీకు. నేనైతే ఎలక్కాయల మధ్యలో ఉన్న గుజ్జు తీసేసానండి. ఇది మొత్తం లాక్కూడదు, ఇదంతా ఇది ఉంది చూసారు, ఇది చేదుగా ఉంటదండి, వగరగా ఉంటది. చేదు కాదు, వగరగా ఉంటది. అది మొత్తం తీయకూడదు, మధ్యలో గుజ్జు ఒకటే తీయాలి. నేను మధ్యలో గుజ్జు ఒకటి తీస్తే ఇదిగో ఇలా ఉంది. దీనికి కాసిన్ని పచ్చిమిరకాయలు వేయించానండి, అది కూడా చూపిస్తా. ఇదిగో పచ్చిమిరకాయలు వేయించాను. పచ్చిమిరకాయ, జీలకర్ర, ఒక వెల్లుల్లి, ఒక 2 వెల్లుల్లి రెబ్బలు వేసి ఒక తిప్పి మజ్జిగ తాళం పెట్టి దాంట్లో వేసేయడమేనండి. అది కూడా చూపిస్తా. ఇదిగో మిక్సీ జార్లో వేసానండి పచ్చిమిరకాయలు, తర్వాత వెల్లక్కాయ గుజ్జు, తర్వాత 2 వెల్లుల్లి రేకలు, జీలకర్ర వేసి కొంచెం ఉప్పు వేస్తానండి. ఎక్కువ ఉప్పు వేయొద్దు, ఎందుకంటే ఆల్రెడీ మజ్జిగ చారులో ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు వేసి తిప్పుకోవాలండి. తిప్పుకుని మజ్జిగ చారులో వేసేసుకోవడమే. చూద్దాం. మిక్సీ పెట్టిన పచ్చడి ఇలా రెడీ అయ్యిందండి. చూడండి, బా ఎంత యమ్మీ ఉందో. టేస్ట్ చేసి చెప్తాను, ఆగండి ఎలా ఉందో. భలే పుల్లగా ఉందండి. భలే యమ్మీగా ఉంది, పుల్లగా. మజ్జిగ చారుని ఇలాగా రెడీ చేశానండి. మజ్జిగను పోపు పెట్టాను. దీంట్లో ఇప్పుడు ఆ వెల్లక్కాయ పచ్చడి వేసేస్తే సరిపోతుంది. చూసారా బాగుందా? దీనిలో మొత్తం ఈ వెల్లక్కాయ పచ్చడి ఇలాగే వేసేసానండి. ఇది కొంచెం సేపటికి ఉబ్బుద్దండి, ఉబ్బి చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కొక్కటి పూర్ణంలాగా అయిపోతుందండి. అంటే మనకు బూందీ అవుతుంది చూడండి, బూందీలాగా ఉబ్బిపోతుంది. ఇది ఉబ్బుద్ది కొంచెం సేపు, 1 గంట ఆగితే ఉబ్బి చక్కగా రౌండ్గా తయారవుతాయండి. బాగుందా? టేస్ట్ చూసి చెప్పండి.